ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాతాల్లోకి దొక్కాలి. గట్లయితే ఇవన్నీ వస్తాయి. రేపు అసెంబ్లీలో ఈ గవర్నమెంట్ నిలదీయాలా వద్దా, అడగాలా వద్దా? మేము అడగాలంటే ప్రశ్నించే గొంతు కృష్ణారెడ్డి గారిని మీరు గెలిపించాలి. రేపు మేము ఏమని అడుగుతాం? బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు అవ్వ తాతల్ని మోసం చేసినావు కనుక నల్లగొండలో నీకు సురుకు పెట్టిండ్రు. రైతు బంధు ఎగరెత్తినావు కనుక నల్లగొండ నీకు సురుకు పెట్టింది. మా అక్క చెల్లెళ్లకు 2500 ఇస్తారని మోసం చేసినావు కనుక నల్లగొండ నిన్ను ఓడించింది అని మేము అడగాలా వద్దా? అడగాలంటే కాంగ్రెస్ చింతుగా ఓడించండి. ఇవాళ వాళ్ళకు ఒక్కొక్కరి ఇంట్లో 2 పదవులు కావాలన్నా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2 పదవులు, కోమటి రెడ్డి ఇంట్లో 2 పదవులు, ఇప్పుడు జానారెడ్డి ఇంట్లో 2 కావాలంటేగా. దీనికోసమైనా మనం ఓట్లేసింది? ఏమైంది మార్పు? పేదల జీవితాల్లో ఏం చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. మన కేసీఆర్ బయలుదేరిండు, నల్లగొండకు వచ్చిండు, బస్సు యాత్ర పెడితే ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి? ఏమడిగిండు కేసీఆర్? నీ గుర్తిగింటి అడిగిండా? నువ్వు ఎన్నికల ముందు హామీ ఇచ్చినావు, గా రైతు బంధు ఎప్పుడు ఇస్తావు అని అడిగిండు. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తావు అని అడిగిండు. నీ తులం బంగారం ఎన్నడిస్తావు అని అడిగిండు. రైతులకు బోనస్ ఎందుకు ఇస్తలేవు అని కేసీఆర్ అడిగిండు. ఇది తప్ప? కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను ఆ ప్రభుత్వానికి గుర్తు చేస్తే ఏం మాట్లాడుతున్నాడన్న రేవంత్ రెడ్డి? కేసీఆర్ పేరులట మెడలేసుకుంటాడట, కేసీఆర్ కనుగుడ్లతో గోటీలు ఆడతాడట, కేసీఆర్ నీ చెయ్యి ఊడగొడతా అని మాట్లాడతాడు. ఇది న్యాయమా? ఇది అహంకారం కాదా? ఇది కళ్ళు నెత్తికెక్కి మాట్లాడే మాటలు కాదా? ఒక తెలంగాణ వచ్చిన కేసీఆర్ పట్టుకుని అట్లా మాట్లాడవచ్చునా? ఇగో ఈ నల్లగొండ అమరవీరుల స్తూపానికి ఘనమైన చరిత్ర ఉన్నది. ఈ నల్లగొండ ఈ అమరుల స్తూపం ఎదురుగా ఇక్కడ చేసి టెంట్లు వేసుకొని సంవత్సరాల కొద్ది నిరాహార దీక్ష చేసింది. నేను వచ్చిన అక్కడ మా బండ నరేంద్రన్న, మా జగదీష్ అన్న, మేమందరం ఈ నిరాహార దీక్ష శిబిరంలో తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసినాం. ఈ రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అన్నారే, ఈయన ముఖానికి జై తెలంగాణ అన్నడా? మనము తెలంగాణ రాత్రి పైగా ఎంతో ఉత్సాహంగా స్వాగతంగా మన నల్లగొండ భక్తు బిడ్డలందరికీ శిరస్సు నమస్కారం తెలియజేస్తాను. మిత్రులారా, ఏం మార్పు వచ్చింది?